అర్జునుడి శపథం, సైంధవుడి ప్రాణం, కృష్ణుడి మాయం ఇవన్నీ ఒక్క క్షణంలో పేలిపోయిన రోజుది. వెల్కమ్ బ్యాక్ టు త్రిశూల్ టాక్. అర్జునుడప్పుడే ప్రళయ రుద్రుడిలా గర్జిస్తూ యుద్ధం చేస్తున్నాడు. కాని సూర్యాస్తమయం దగ్గర పడింది. సమయం ఇట్టే జారిపోతోంది. అదే టైంలో కౌరవులు సైంధవుణ్ణి ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచిపెట్టేశారు. అర్జునుడి శపథం పోయినట్టే అనిపించింది. అప్పుడే కృష్ణుడు తన మాయ జాలి విసిరాడు. సూర్యుడి మీద భారీ చీకటి పడిపోయింది. యుద్ధభూమంతా ఒక్కసారిగా నలుపు కమ్మేసింది. కౌరవులు నవ్వుకుంటున్నారు, సూర్యుడు అస్తమించిపోయాడు అని. అంతలో చావు భయంతో దాక్కున్న సైంధవుడు చీకటి పడగానే బయటికి వచ్చాడు. అప్పుడే శ్రీకృష్ణుడు, అర్జున, సూర్యుడు అస్తమించాడు, మాట నిలబెట్టు, అగ్నిలో దూకి చచ్చిపో అని అవహేళనగా అలా నవ్వాడు. అంతే, కృష్ణుడి చేతిలోని ఉన్న ఆ మాయను ఒక్కసారి ఎత్తేశాడు. సూర్యుడు మళ్లీ పూసలాగా వెలిగాడు. అర్జున, అదిగో సూర్యుడు, ఇదిగో సైంధవుడు, సమయం వచ్చేసింది, తలనరుకు అని కృష్ణుడు గర్జించి ఆజ్ఞాపించాడు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అర్జునుడు పాశుపతాస్త్రం విడిచాడు. అదే గాలి సైంధవుడి తల పరిగెత్తిన గుల్లలాగా ఎగిరిపోయింది. కొడుకు రుణం తీర్చుకున్నాడు. అభిమన్యుడి గాథ ముగిసింది. కాని కురుక్షేత్రం మాత్రం ఇంకా రక్తం తాగాల్సి మిగిలే ఉంది. మీకు ఈ వీడియో గనక నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.